టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ధమాకా సినిమాతో రవితేజతో కలిసి నటించగా ఆ సినిమా మంచి హిట్ అవ్వడం ఈ అమ్మడికి బిగ్ బ్రేక్ గా మారింది. అప్పటి నుంచి హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. అయితే తాజాగా హిందీ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి నటిస్తున్న సినిమాతో పాటు వారి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యంపై మళ్లీ చర్చ అయితే మొదలైంది. షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య బాండింగ్ మొదలైందని టాక్. దీనిపై ఇద్దరు స్పందించకపోయినా వీరిద్దరు తరచూ పార్టీలో పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తుండటంతో రూమర్స్ కైతే మరింత బలం చేకూరుస్తుంది. అంతేకాదు ఇటీవల కార్తిక్ తల్లి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మా ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అని చెప్పడం, ఇప్పటికీ ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీలని ఉద్దేశించే చేసిందని కూడా ముంబైలో బీటైన్లో చర్చ అయితే నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ముంబై బాంద్రాలోని ఒక రెస్టారెంట్ బయట శ్రీలీల కార్తిక్ ఆర్యన్ కలిసి కనిపించిన వీడియో అయితే వైరల్ అవుతుంది. మరోసారి వీరి డేటింగ్ గాసిప్స్ తెరపైకి రావడానికి ఇది బలమైన కారణంగా చెప్తున్నారు. చూస్తుంటే ఈ జంట త్వరలో పెళ్లి బంధంతో ఒకటి అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. ఇక శ్రీలీల కెరియర్ పై ఒక లుక్ వేస్తే ఇటీవల రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటి రెడ్డితో జూనియర్ సినిమాల్లో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఆడదా పడదా సినిమాలు చేస్తుంది. అయితే శ్రీలీల కిరీటి జంటగా వారాహి చలన చిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన సినిమా జూనియర్ నుండి వైరల్ అయిన వయ్యారి అనే పాట రిలీజ్ కాగా ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో గాలి వారసుడు కిరీటి తెరపైకి హీరోగా రాబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో మూవీకి సంగీతం అందిస్తున్నారు.